హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. హెచ్ఎస్జీ టెస్ట్ చేస్తే పెయిన్ ఉంటుంది అనేది ఒక అపోహ కావచ్చు లేదా భయం అవ్వచ్చు. బట్ చాలామంది పేషెంట్స్ అయితే పెయిన్ ఉంటుందని హెచ్ఎస్జీ టెస్ట్ చెప్పిన వెంటనే చేయించుకోవడానికి డిలే చేస్తూ ఉంటారు. సో వాస్తవానికి ఏంటంటే హెచ్ఎస్జీ టెస్ట్ అందరిలోనూ ఒకే విధంగా పెయిన్ క్రియేట్ చేయదు. ఎందుకంటే డై ఇంజెక్ట్ చేసేటప్పుడు కొంచెం గర్భసంచి ట్యూబ్స్ డిస్టెండ్ అవుతాయి, అంటే కొంచెం స్ట్రెచ్ అవుతాయి కాబట్టి పెయిన్ రావడం అనేది సహజంగా ఉంటుంది. కాకపోతే అది మైల్డ్ డిస్కంఫర్ట్, అంటే క్రాంప్స్, పీరియడ్స్ టైంలో క్రాంప్స్ లాగా ఉంటుందన్నమాట. కొన్ని కండిషన్స్లో మాత్రం ఈ పెయిన్ అనేది సివియర్గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు ట్యూబ్స్ ఏమన్నా బ్లాక్ ఉన్నా, లేదా వాళ్ళలో ఆల్రెడీ గర్భాశయానికి రిలేటెడ్గా ఇన్ఫెక్షన్స్ అనమాట, అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. సో ఇలాంటి కండిషన్స్ ఏమన్నా ఉన్నా, లేదా కొంతమంది టూ సెన్సిటివ్ ఉంటారు, అంటే వాళ్ళు చిన్న పెయిన్ని కూడా బేర్ చేయలేకపోతారు. సో ఇలాంటి వాళ్ళలో నొప్పి అనేది ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ టెస్ట్ చేసే ముందు పెయిన్ అనేది తక్కువగా ఉండే విధంగా కంపల్సరీ ప్రొసీజర్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇంజెక్షన్ ఇచ్చి ఆ తర్వాత మాత్రమే ఈ టెస్ట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ టెస్ట్ అయిన తర్వాత కూడా పెయిన్ రిలీవ్ అవ్వడానికి మీరు సింపుల్ ఎనాల్జెసిక్స్, అంటే బ్రూఫిన్ లాంటి ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఆ మైల్డ్ క్రాంపింగ్ పెయిన్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఒకవేళ మీకు కనుక సివియర్గా పెయిన్ ఉంటే ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇమ్మీడియట్గా మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే దానికి తగిన విధంగా యాంటీబయాటిక్స్ అండ్ ఫర్దర్గా పెయిన్ కిల్లర్స్ కూడా సజెస్ట్ చేస్తారు. అంతేగాని హెచ్ఎస్జీ టెస్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పెయిన్ అనేది ఉండదు. కొన్నిసార్లు హెచ్ఎస్జీ టెస్ట్ చేసిన తర్వాత మొదటి 3 నెలల్లోనే న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ 30% వరకు ఇంప్రూవ్ అవ్వచ్చు. కాబట్టి మీరు పెయిన్ ఉంటుందేమో అని భయపడకుండా మీ డాక్టర్ కనుక హెచ్ఎస్జీ టెస్ట్ సజెస్ట్ చేస్తే ఈ టెస్ట్ అనేది చేయించుకోండి.